మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇప్పుడున్న ప్రతి ఒక్క యవ్వనస్తులకి కూడా దానియేలు గారు ఒక ఇన్‌స్పిరేషన్. కేవలం ఒక యవ్వనస్తులకే కాదు, ఆయన ప్రతి ఒక్క వయస్సు గల వారికి అంటే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఒక ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే ఆయన తన బాల్యం దినములు యందే ఆయన బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే, అక్కడ బైబిల్ అంతటికల్లా ఎక్కువ కోపిష్టి ఎవరున్నారంటే నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు ఒక కల కంటే ఆ కల యొక్క భావాన్ని దానియేలు గారు చెప్తారు. చెప్పడం ద్వారా అంత కోపిష్టి అయిన నెబుకద్నెజరు కూడా దానియేలు ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన కూడా ఏంటంటే అంత కోపిష్టి అయ్యుండి కూడా అంత యెరూషలేముని మొత్తం ప్రాకారాలు కూలగొట్టేసి, మందిరాన్ని కూలగొట్టేసి మొత్తం కాల్చేసిన అటువంటి క్రూరమైన ఒక వ్యక్తి దానియేలు ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఇప్పుడు దానియేలు గారు అక్కడ చెరలోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించలేదు. నిజమైన దేవుడు నేను నమ్ముకున్న దేవుడే అని ఆయన చెప్పలేదు. ఆయన బ్రతుకు ద్వారా చూపించాడు. ఇ ఇప్పుడు మనం చాలా మందికి సువార్త చేస్తున్నాం గానీ చాలా మంది మారట్లేదు. ఎందుకు మారట్లేదంటే అది మన బ్రతుకులో ఉండాలి. క్రీస్తుని ఫస్ట్‌గా మనం ధరించుకొని ఉండాలి. మన జీవితంలో క్రీస్తు కనబడితే ఇతరులకు మాదిరికరంగా ఉండి, నిజమైన దేవుడు ఈయనేనేమో అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారనమాట. బోధకులు ఎక్కువైపోయి క్రీస్తు నామానికే అవమానకరంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే దానియేలు గారు ఎక్కడ కూడా నా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పలేదు. ఆయన బ్రతుకులో చూపించాడు. బ్రతుకుని చూపించి ఆ నెబుకద్నెజర్ అనేంత రాజును కూడా మార్చాడనమాట. ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉండాలంటే మనం కూడా క్రీస్తుని ధరించుకొని మనం జీవించాలి. మన బ్రతుకులో క్రీస్తు కనబడాలి. క్రీస్తు కనబడితే అంటే మన బ్రతుకుని చూసి అనేక ఆత్మలు రక్షించబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కేవలం మనం సువార్త చెప్తే సరిపోదు. ఆ చెప్పే సువార్త మన బ్రతుకులో చూపించాలి. మనం మాదిరికరంగా చూపిస్తే ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఎక్కువుంటది. కాబట్టి ప్రతి ఒక్క యవ్వనస్తులేంటి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకుని, ప్రతి ఒక్కరు కూడా మాదిరికరంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను.